అమ్మా, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. పూజ ప్రారంభించేద్దామా? యామిని, వెళ్ళి కూర్చో. సరే అమ్మా. ఒక నిమిషం. కేదార్, జగదాత్రి ఎక్కడ? సైలెంట్ గా ఉన్నావేంటి? జగదాత్రి ఎక్కడా? అది ఆలు మళ్ళీ చెప్తావు గాని ముందు నీ భార్య అయిన జగదాత్రి ఎక్కడుందో చెప్పు. ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది నిష్క. ఇక్కడో కాదు వదినా, మావయ్య రూమ్ లో. అన్నయ్య గారి రూమ్ లో దానికేం పనే? ఇంకే ఉంటుందమ్మా, అందరం ఇక్కడే ఉన్నాం కదా. నగలు, ఆస్తి పేపర్లు ఏమన్నా ఉన్నాయేమో అని వెతుకుతూ ఉంటుంది. అమ్మా, అయితే ఇంతమంది వద్దంటా ఉన్నా, ఈడికొచ్చినాక ఇంతమంది అవమానించినా కూడా అమ్మి ఈడ్నే ఉన్నింది ఎందుకన్నమాట. ఇందుకే కౌశికి నేను దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పింది. దాని దొంగ బుద్ధి గురించి నాకు తెలుసు కాబట్టే నేను దాన్ని ఇంట్లోకి రానివ్వనంది. అసలు నిషిక ఎవరిని చూసి ఎవరనుకుందో తెలియకుండా, జగదాత్రి ఆ గదిలో ఉందో లేదో తెలుసుకోకుండా ఎందుకమ్మా అలా మాట్లాడడం? వెళ్ళి అసలు జగదాత్రి ఉందో లేదో చూద్దాం. పదండి. రండి వదినా, రండి. రండి చూపిస్తాను. ఇక్కడే ఉండాలి కదా. ఏదిది? ఎటు వెళ్ళింది? దాత్రి ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళింది? అది రూమ్ లో లేదేంటి? ఉందని చెప్పింది నువ్వు, నేరం మోపింది నువ్వు, మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది నువ్వు. ఇక్కడి వరకు వచ్చాక మమ్మల్ని అడిగితే మేమేం చెప్తామమ్మా? లేదు మావయ్య, నేను జగదాత్రిని ఇక్కడే చూశాను. ఇదిగోండి, ఈ కబోర్డ్లో ఏదో వెతుకుతోంది. ఏమైంది? అందరూ అలా చూస్తున్నారేంటి? నువ్వు లోపల కదా ఉండాలి, బయట నుంచి ఎలా వచ్చావు? నేను బయటే ఉంటే లోపలెందుకుంటా? లోపలుంటే బయట నుంచి ఎందుకు వస్తా నిషి?